వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ పట్టణంలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఎంపీ సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. మర్యాద పూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉత్సాహంగా సాగిన ప్రెస్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. సిపి సాయి చైతన్య అద్భుత ప్రదర్శన, సిపి టీం విజయం. మోటార్ వాహనాలు పుష్పక విమానాల, మృత్యు శకటాల తేల్చుకోవాల్సింది వాహనదారులే. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టులో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి. దోమకొండ మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. జిల్లాలో ఏటీఎంల దొంగతనాలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పట్టుకున్న పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. అందరినీ ఆకట్టుకుంటున్న టీం మహేష్ అన్న బృందం ముద్రించిన కాంగ్రెస్ పార్టీ తెలుగు క్యాలెండర్ 2026. ఐడియా భేష్ అని టీంను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. బస్తీ దవాఖానాలో ఉన్న వైద్య సేవలను బోధన్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి బోధన్ పట్టణం చావిడి వార్డు నంబర్ 32లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బోధన్ సబ్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, నిజామాబాద్ తదితర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో అందుబాటులో ఉన్న ప్రాథమిక వైద్యం, ఓపీ సేవలు, మధుమేహం, రక్తపోటు చికిత్స, ఉచిత నిర్ధారణ పరీక్షలు ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. అలాగే ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 9 గంటలకు వచ్చి 9 o'clock ఆకే 4 బజే తక్ 4 గంటల వరకు ఉంటారు. ఒక నర్సు ఉంటారు, బాగా చూస్తారు. నేను కూడా డాక్టర్లకు ఆ బీపీది నాకు 100 అది కూడా అయిపోతాయి. ఒకటి 10 సంవత్సరాలు ఏదైనా నిర్లక్ష్యం చేసిండ్రో, మనం పట్టించుకోలేదో దాన్ని ఒకటి మేము అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇది మనము బెల్లాలో ఒక స్కూల్ కడదాం పెద్దది, 12వ తరగతి వరకు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి వేరే చదువుకోవడానికి. నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లా పేరు మార్పు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి గెలుపు బీజేపీదే. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి గెలుపు బీజేపీదేనని ఎంపీ అరవింద్ తెలియజేశారు. గత ఎన్నికల్లో మున్సిపల్ పీఠం కొంతలో చేయి జారిందన్నారు. ఎన్నో పథకాలు కేంద్రం నుంచి వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయడం లేదన్నారు. అనవసరంగా పనిచేయని ప్రభుత్వాలకు ఓటు వేయొద్దన్నారు. గత 10 ఏళ్లలో నగరంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి కోసమే రామ్జీ ఉపాధి హామీ పథకం మార్పు జరిగినట్లు ఎంపీ తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసమే చట్టాన్ని రూపొందించారని దీనిని వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్కు ఇబ్బంది బీజేపీతోనా, రాముడితోనా లేదా కేంద్ర ప్రభుత్వంతోనా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 100 రోజులు పని రోజులు ఉంటే దాన్ని 125 రోజులకు పెంచామన్నారు. ప్రధానంగా ఆదివాసీలకు
ఎస్టీలకు మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉందన్నారు. నూతన చట్టంతో ప్రతి వారం నేరుగా వారి ఖాతాలో డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు. జీరాంజీ నూతనంగా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు, దానిని ప్రతి గ్రామానికి మీ ద్వారా ప్రతి భారతీయ పౌరురాలకి అందేటట్టు దీని ఇన్ఫర్మేషన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇబ్బంది రాముని పేరుతోట, లేకపోతే భారతీయ జనతా పార్టీ మంచి మంచి స్కీమ్స్ ఇవ్వడము, పాత స్కీమ్స్ని స్ట్రీమ్లైన్ చేయడము, తద్వారా బీజేపీ పాపులర్ అవ్వడము దీంతో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్లో వాళ్ళు డిబేట్ ఎంతసేపు పేరుకు అభ్యంతరం చెప్తారు, కానీ దీంట్లో ఉన్న ఏమన్నా మీకు అభ్యంతరాలు ఏమున్నాయంటే ఒక్కటి క్లారిటీతో మాట్లాడుతుంది. క్రీడారంగంలో నిజామాబాద్ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. క్రీడారంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింప చేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకొని శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పాలిటెక్నిక్ మైదానం నుండి ప్రారంభమైన టార్చ్ రిలే ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నుండి నిఖత్ జరీన్, ఎండల సౌందర్య, గుగ్గులోత్ సౌమ్య, హుస్సాముద్దీన్ వంటి అనేక మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం ఎంతో గొప్ప విషయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థిని దశ ఎంతో కీలకమైందని, దురలవాట్ల బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఇందుకు క్రీడలను వేదికగా మలుచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిల్ నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆడిన తర్వాత మనకి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పోటీ ఉంటుంది. సో దాంట్లో కూడా తప్పకుండా మీ అందరూ గెలవాలి, మీ అందరూ ఒక ప్రత్యేక స్థానాలు మన జిల్లా కోసం సాధించాలి అని కోరుకుంటున్నాను. దానికోసం మీకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు, సహకారాలు కావచ్చు, తప్పకుండా డివైఎస్ఓ గారు మా స్పోర్ట్స్ శాఖ నుంచి మేము ఇస్తాము. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అందుబాటులో ఉండడంతో సందడిగా మారింది. డిచ్పల్లి మండలం యానంపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇందల్వాయి మండలం లోలం గ్రామం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, సిర్నపల్లి, దేవుపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్కు చెందిన పలువురు నాయకులు బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఎంపీ అరవింద్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారికి ఎంపీ అరవింద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంత్ రెడ్డి పాల్గొన్నారు. టీం మహేష్ అన్న బృందం ముద్రించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాలు తెలుపుతూ తెలుగు క్యాలెండర్ 2026ను సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో గత ఏడాది జనవరి నుండి డిసెంబర్ 2025 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున చేపట్టిన పనుల వివరాలను తెలుపుతూ నూతన ఆలోచనలతో టీం మహేష్ అన్న బృందం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు తెలుగు క్యాలెండర్ 2026ను టీం మహేష్ అన్న బృందం ముద్రించిన నూతన క్యాలెండర్ అందరినీ ఆకర్షిస్తుంది. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి, మరోపక్క టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలతో పాటు మధ్యలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు చెందిన అగ్రనేతలు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎంపీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కల చిత్రపటాలతో పాటు 6 గ్యారంటీల పథకాలకు చెందిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పథకాలు తెలిపే విధంగా మధ్యలో ఇందిరాగాంధీ చిత్రపటాలను ముద్రించారు.
క్యాలెండర్కు ఎడమవైపు జనవరి మాసంలో గత ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు తెలిపే ఫోటోలు, కుడివైపు వారాల పేర్లు, మధ్యలో పండుగలు, జనవరి నెల, తెలుగు క్యాలెండర్, వారాలు, తిథులు, అమావాస్య, పౌర్ణమి తెలిపే విధంగా రంగురంగులతో ఆకర్షించే విధంగా క్యాలెండర్ను టీం మహేష్ అన్న బృందం ముద్రించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల చేతుల మీదుగా ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాలెండర్ను పరిశీలించి టీం మహేష్ అన్న బృందాన్ని అభినందించారు. వినూత్నంగా ఆలోచించి ప్రతి నెల గత ఏడాది చేసిన ముఖ్య కార్యక్రమాలను తెలిపే విధంగా క్యాలెండర్ను ముద్రించిన టీం మహేష్ అన్న బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్లు అభినందించారు. క్యాలెండర్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు చేరే విధంగా చూడాలని సూచించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఉద్యాన్ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్టడీ టూర్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు హితవు పలికారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న ఉద్యాన్ ఉత్సవ్లో ప్రదర్శనలను తిలకించేందుకు వీలుగా ప్రభుత్వం తరపున మోపాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థినులను జిల్లా యంత్రాంగం తరపున ఎంపిక చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక బస్సులో రాష్ట్రపతి భవన్కు పంపించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థినులు వెళ్తున్న బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యాన ఉత్సవ్లో ఎన్నో రకాల పుష్పాలు, మొక్కలను ప్రదర్శనలో ఉంచుతారని, వాటి గురించి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. కాగా స్టడీ టూర్కు వెళ్తున్న బాలికలకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఉద్యానవన శాఖ ఏపీడీ భారతి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల తీరును శుక్రవారం దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ఉపయోగిస్తున్న నిర్మాణ సామాగ్రి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులు సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే లబ్ధిదారులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, ఎంఆర్ఓ విజయ్ కుమార్, ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ నర్సయ్య, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. మోటార్ వాహన రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడం బాధాకరమేనని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్లో ఆటో డ్రైవర్లకు రహదారి భద్రత కార్యాచరణ అనే ప్రచార అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రధానోపన్యాసం చేశారు. వాహనాలు సురక్షితంగా నడపాలన్నారు. ఆటోలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. తాను, తన కుటుంబం, తన ప్రయాణికులు, ఇతర ప్రయాణికుల భద్రతను చూసి మసలుకోవాలన్నారు. వాహన బీమా చాలా ముఖ్యమనే విషయాన్ని మరువరాదని, ప్రమాదాల్లో బీమా ఆర్థిక వనరుగా ఆదుకుంటుందని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో శరీర అవయవాలు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి తీసుకురాగలమా అని ఆమె ప్రశ్నించారు. మద్యపానం ఒక దయ్యమని, మనిషిని కాల్చుకు తినే పదార్థమని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్తోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మోటారు వాహనాల్లో ప్రయాణం పుష్పక విమానంలో ప్రయాణంలాగా ఉండాలే కానీ మృత్యు శిఖరంలో ప్రయాణంలాగా ఉండరాదని ఆమె ఆకాంక్షించారు. ప్రమాదాలు కొని తెచ్చుకొని ప్రాణాలు పనంగా పెట్టుకోవద్దన్నారు. మన కుటుంబం, మన బంధువులు, మన స్నేహితులు శరీరాలను, అవయవాలు పోగొట్టుకుని ఉంటే ఆ బాధలమయ జీవితం వర్ణనాతీతమని ఆమె పేర్కొన్నారు. తాను ఒక సందర్భంలో ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి బాధితురాలని తల పగిలి 10 కుట్లు పడ్డాయని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండడానికి రహదారి భద్రతా నిబంధనలు పాటించడమే మార్గమని జిల్లా జడ్జి భరతలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు హరీష్, వరుణిధి, దుర్గాప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జిలు హరికుమార్, కీర్తిరాజ్, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, న్యాయవాది ఆశానారాయణ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారి రాజ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియాలి, వాహనాన్ని ఎంత పరిమితి వరకు ప్యాసింజర్స్ని ఎక్కించుకోవచ్చో తెలియాలి. చాలామంది ఆటో డ్రైవర్స్ ఇక్కడ ఉన్నది మొత్తంగా కూడా ఆటో డ్రైవర్సే వచ్చారు. అమ్మో మేము ఆటో నడుపుతాము, రోజుకు 500, 600, 1000 రూపాయలు సంపాదిస్తాము, ఇంతవరకే మాకు తెలుసు, మాకేమీ తెలియదు. రూర్బన్ పథకంలో నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సర్పంచ్ రామచందర్ విన్నవించారు.
రూర్బన్ పథకం కింద ఎడపల్లి మండలంలో ₹1,00,000 వ్యయంతో నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. శుక్రవారం ఉదయం సుదర్శన్ రెడ్డి బోధన్ వెళ్తున్న సమయంలో ఎడపల్లిలో నిలిపి వినతి పత్రం అందజేశారు. గత 3 ఏళ్లుగా ఈ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని, ఎంతో వ్యయంతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరకముందే వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని సర్పంచ్ కోరారు. తను త్వరలో ఎడపల్లిలో పర్యటిస్తానని, భవనాల నిర్మాణం పరిశీలించి వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. సర్పంచ్ వెంట గ్రామ పెద్దలు పూల మల్కారెడ్డి, ఎల్లయ్య యాదవ్, బంజ కామప్ప, లక్ష్మణ్ గౌడ్, శ్రీనివాస్ తదితరులున్నారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో సిపి టీం ఘన విజయం సాధించింది. బౌలింగ్లో సిపి సాయి చైతన్య అద్భుతంగా రాణించారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం పోలీస్ టీం, ప్రెస్ క్లబ్ టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత 12 ఓవర్లలో పోలీస్ టీం 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేశారు. పోలీస్ టీంలో బ్యాటింగ్ చేసిన ఎస్ఐ కిరణ్ పాల్ 96 పరుగులు చేసి నాట్ అవుట్గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి 25 పరుగులు చేశారు. బౌలింగ్లో 1 వికెట్ తీశారు. సెకండ్ బ్యాటింగ్కు దిగిన ప్రెస్ క్లబ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 3 ఓవర్లు వేసి ప్రతి ఓవర్లో 1 వికెట్ చొప్పున 3 వికెట్లు తీశారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి 1 ఓవర్ వేసి 1 వికెట్ తీశారు. ప్రెస్ క్లబ్ జట్టులో శివ ఠాగూర్ అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శించి 24 పరుగులు చేశారు. 43 పరుగుల తేడాతో పోలీసు జట్టు ప్రెస్ క్లబ్ జట్టుపై విజయం సాధించారు. ఈ మ్యాచ్లో బెస్ట్ బౌలర్ శ్యామ్ సుందర్, ఉత్తమ బ్యాట్స్మెన్ కిరణ్ పాల్లకు సిపి సాయి చైతన్య మరియు అదనపు కలెక్టర్ అంకిత్లు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి మరియు సిఐలు, ఎస్ఐలు, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. సిపి సార్ మనతో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడదాం అనుకున్నారు. ఇన్నాళ్లకు ఆ టైం దొరికింది. చాలా ఉత్సాహంగా సార్ కూడా 3 వికెట్లు తీశాడు. యంగ్ బాయ్ లాగా, 18 ఇయర్స్ బాయ్ లాగా సార్ గ్రౌండ్లో ఉండడం చూస్తే చాలా ఆనందం వేసింది. సార్ని చూస్తే మాకు కూడా ఒక ఉత్సాహం వచ్చింది గ్రౌండ్లో. సో ఇది మంచి వాతావరణం. ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మ్యాచ్లు ఆడాలని చెప్పేసి సార్ని కోరుకుంటున్నాం. మానవ సేవయే మాధవ సేవ అని ప్రముఖ సీనియర్ దంతవైద్య నిపుణులు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు, మాజీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ డీజే వ్యవహారే అన్నారు. నేడు స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా డాక్టర్ విశాలాకుల మరియు సహ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా సతీష్ షాహలు వ్యవహరించి ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం గురించి వివరాలు తెలుపుతూ నేటి రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యమని నానుడిని గుర్తు చేసుకుంటూ నిజామాబాద్ ప్రజల కొరకే ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ వారికి ఆరోగ్యం పట్ల తగిన అవగాహన మరియు జాగ్రత్తలో భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ మహత్తర కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఎల్లవేళలా ముందుంటూ రానున్న రోజుల్లో కూడా ఇదే మా రోటరీ కార్యాలయంలో ఉచితంగా వైద్యం అందిస్తూ అవసరమైన వారికి తగిన అవగాహన మరియు వైద్య సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు మరియు మాజీ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సీనియర్ దంత వైద్య నిపుణులు డాక్టర్ డీజే వ్యవహారే హాజరై మాట్లాడుతూ రోటరీ స్వచ్ఛంద సంస్థ 20 సంవత్సరాల క్రితమే న్యాల్కల్ రోడ్లోని కార్యాలయంలో ప్రజల కొరకే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి తగిన విధంగా సహకారాలు అందించాలని, తిరిగి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వారి సహా టీంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, జాయింట్ సెక్రటరీ భరత్ పటేల్, కోశాధికారి జుగల్ జాజు, ఆకుల అశోక్, రాజ్ కుమార్ సుబేదార్, బెజుగం అశోక్, విజయరావు, గోపాల్ సోని, వీరేంద్ర ఫార్మర్, ఇంద్రు శ్రీనివాస్, ఆకుల సందీప్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఒక ప్రాజెక్ట్ ఏంటంటే డైలీ క్లినిక్. అంటే మన కింద రోటరీ క్లబ్లో ఇక్కడ మన లిమ్ సెంటర్లో, బర్కత్పుర ఉన్న లిమ్ సెంటర్లో డైలీ మనకు ఉచితంగా చూడబడుతుంది. ఇవాళ ఏంటంటే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. తర్వాత మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే స్పెషాలిటీ డాక్టర్స్ పిలిపించి చూపిస్తాము. నేను సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్ కాబట్టి ఏదైనా ఆల్కహాల్ కానీ, తంబాకు కానీ, గుట్కా, జర్దా, తర్వాత నిద్ర సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, నరాల సమస్యలు కానీ ఉంటే నేను చూస్తాను. ఇక్కడ నేను ప్రతి గురువారం ఇక్కడ నిజామాబాద్ నగరంలో పలు ఏటీఎంలలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకున్నామని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య మాట్లాడారు. నగరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం ధ్వంసం కేసులో 5 నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఈ నిందితులను పులంగ్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో కర్రలు, రాళ్లు పెట్టుకుని వస్తూ ఉండగా తనిఖీలో పట్టుకున్నామన్నారు. వీరు ఎన్నో ఏటీఎంలను ధ్వంసం చేశారన్నారు. నిందితులు అబ్దుల్లా ఖాన్, మహమ్మద్ ఆమిర్ అన్సారీ, వాజిబ్ ఖాన్, అహ్మద్ అజీబ్, షాముద్దీన్లపై కేసులు నమోదు చేశామన్నారు. బలెనో వాహనం, ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్, ఒక చిన్న ఎల్పీజీ సిలిండర్, ఎరుపు బ్లూ కలర్ పైపులతో గ్యాస్ కట్టర్, 2 జతల సర్జికల్ గ్లౌజ్లు, ఏబీఆర్ఓ కంపెనీకి చెందిన స్ప్రే బాటిల్ కలదు, ఒక చిన్న ఇనుప రాడ్, ఒక మాస్టర్ కీ, బ్లూ కలర్ ప్లాస్టిక్ పిడితో కలదు. వీటితో పాటు ఒక కటింగ్ ప్లేయర్, కర్రలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇవాళ మన వెహికల్ చెకింగ్లో మనకి 9ంటికి నిఖిల్ సాయి క్రాస్ రోడ్ దగ్గర అనుమానాస్పదంగా వెహికల్లో ఈ రాడ్లు, గ్యాస్ సిలిండర్లు అన్నీ పట్టుకుని వెళ్తుంటే పట్టుకుని క్వశ్చన్ చేస్తే
మనకి వీళ్ళు ఏటీఎం దొంగలని తెలిసింది. విషయానికి వస్తే అసలు అబ్దుల్లా అనే అతను ఎవరైతే ఉన్నారో అతను A1, ఈయన మెయిన్ ప్లానర్, తర్వాత మెయిన్ గ్యాంగ్ హెడ్ అనమాట, గ్యాంగ్ లీడర్ వీళ్ళ గ్యాంగ్కి. ఇతని మెంబర్స్ ఆసిఫ్, అర్షద్, అజ్మీర్. ఈ 2018లో ఉదయపూర్లో ఒక ఏటీఎం దొంగతనం చేశారు. తర్వాత శివపురిలో ఇంకో ఏటీఎంలో దొంగతనం చేశారు. ఒక 8 లక్షలు దొంగతనం చేశారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన 36,000 ఆసుపత్రి బిల్లులను లబ్ధిదారులకు మండల నాయకులు అందజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తోటలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి 36,000 రూపాయలు హాస్పిటల్ బిల్లు బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి చేతుల మీదుగా చెక్కు అందించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ టౌన్ ప్రెసిడెంట్ సాగర్ యాదవ్, వేంపల్లి చిన్న బాలరాజేశ్వర్, ప్రసాద్ గౌడ్, ఎర్రం నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములతో పాటు సివిల్ భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు నగరానికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు కుటుంబ సభ్యులు కలిసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరపున ధనుంజయ్ స్వామి, అన్నదాన కమిటీ తరపున జగన్ స్వామి ఆధ్వర్యంలో అన్నదాతలు డాక్టర్ సందీప్ రావుతో పాటు డాక్టర్ జీవన్ రావులకు శాలువలతో సత్కరించి అయ్యప్ప ప్రసాదాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అయ్యప్ప స్వాములతో పాటు సివిల్ స్వాములకు అన్నదానానికి అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీతో పాటు సహకరించిన అన్నదాన కమిటీ సభ్యులకు, సేవకులకు, దాత కుటుంబ సభ్యుల తరపున డాక్టర్ సందీప్ రావు కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ వెంకటేశ్వర మదర్ తెరిస్సా హై స్కూళ్లలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాంత్రిక జీవన స్థితిగతుల్లో పల్లె అందాలు, పల్లెల్లో ఆదరణ కోల్పోతున్న పండుగలను వచ్చే తరానికి గుర్తుండేలా బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిస్సా హైస్కూల్ విద్యార్థులు సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. చిన్నతనంలో ఆడుకున్న అనేక బొమ్మలతో బొమ్మల కొలువులను, తాటాకులతో పూరి గుడిసెను, తిరగలితో చేసిన పిండి వంటలను, హరిదాస్ చెక్క భజనలు, సోదమ్మల భవిష్యవాణి అభినయాలతో పాఠశాల విద్యార్థులు సందడి చేశారు. దాదాపు 120 మందికి పైగా చిన్నారులకు పాఠశాల కరస్పాండెంట్ కె రామలక్ష్మి భోగి పళ్ళు పోసి ఆప్యాయతను, అనురాగాన్ని అందించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ కె నరసింహారెడ్డి మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రకృతి మనకు అనేక విధాలుగా సహకరిస్తుందని, ప్రకృతికి అనుగుణంగా మన ఆచార వ్యవహారాలు, పండుగలు దాగి ఉన్నాయని, వాటి భవిష్యత్తు తరాలకు గుర్తుండాలని సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ కె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎంపీడీఓ బ్రహ్మానందం సూచించారు. మాక్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ బ్రహ్మానందం సమక్షంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బ్రహ్మానందం మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామస్తులకు అందేలా చూడాలని కోరారు. ఎంఆర్ఓ శేఖర్, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీఓ బాలమణి, ఏఓ పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ మండల లెవెల్ అధికారులు మరియు మండల సిబ్బంది మరియు అందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏదైతే మా నూతనంగా ఎన్నికల సర్పంచ్లకు కోరేది ఏంటంటే పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముఖ్య ఉద్దేశంగా తీసుకొని గ్రామాలకు మనకు బాగు చేయాలని కోరుకుంటూ మీ ఎంపీడీఓ మాకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోనేరు సాయి కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని సార్వజనిక్ గణేష్ మండలి స్వాగత తోరణం వద్ద రైల్వే గేట్ దగ్గరలో కాలుష్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, కార్మిక నాయకులు, సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు బంటు గణేష్, మార్వాడి యువ మంచ్ చెందిన సీతారాం పాండే, కాలుష్య బాధితుల సంఘం అధ్యక్షులు కోనేరు సాయి కుమార్, సభ్యులు అన్వర్ ఖాన్, బస్టాపురం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ పోషెట్టి, కోనేరు సాయి కుమార్లు మాట్లాడుతూ కాలుష్య నివారణను తగ్గించాలని డిమాండ్ చేశారు. తక్షణమే దుమ్ముధూళిని అరికట్టాలని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా వాటిల్లినటువంటి కాలుష్యాన్ని నివారించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మంట కోసం వాడేటువంటి పూస తర్వాత అది బూడిదగా తయారైపోయి గాలిలో వెదజల్లు కాలుష్యము, తర్వాత కడాయిలో వేసేటువంటి మట్టి, గంగమట్టి, అది లారీలు టైర్ల కింద వేసి సన్నమైన తర్వాత దాంట్లో పేలాలు వేస్తుంది. అవి చుడువా మురుమురాలు పోయినాయి. హల్దీడోల్ రైస్ మిల్లు పసుపు శుద్ధి చేసేటువంటి వాటి వల్ల వెదజల్లే కాలుష్యం మొత్తము వీధులన్నీ కూడా సాయంత్రం అయితే. సాటపూర్ యూపీఎస్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
యూపీఎస్ సాటపూర్ తెలుగు మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు చాలా సంతోషంగా నిర్వహించుకోవడం జరుగుతుందని దీనిలో భాగంగా హరిదాసు, గంగిరెద్దుల వారు, గోదాదేవి ఇంకా సోది అమ్మ ఇలా రకరకాల వేషధారణలతో విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉపాధ్యాయులు కూడా అందరూ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసినటువంటి రంగురంగుల గాలిపటాలను ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవి, పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి, పద్మనాథ, సంధ్య, పరశురాం, గంగారం తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి నగర్లో గల వాసవి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి నగర్లోని వాసవి హై స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, కోళ్ల పందాలు, రంగవల్లులు సంక్రాంతి పండుగను చాటి చెప్పే విధంగా విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల రంగవల్లులు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నాగరాజు, ప్రిన్సిపల్ అనిల్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోతున్న తరుణంలో మేము వాసవి స్కూల్లో సంక్రాంతి ముందస్తు ఉత్సవాల్లో భాగంగా గతంలో సంక్రాంతి పండుగను ఏ విధంగా అయితే జరుపుకునేవారో అంటే కోళ్ళ పందాలు కానీ, బొమ్మల కొలువులు కానీ, మరియు ఈ పిల్లలకు భోగిపళ్ళు పోయడం కానీ వీటన్నింటినీ ప్రధాన ఘట్టంలో భాగంగా ఎంచుకుంటూ ఇలాంటివి ఇంకొక 15-16 ఘట్టాలను దీంట్లో చేర్చుకొని పిల్లలందరికీ ప్రతి దాంట్లో వైశిష్టం ఏంటి, మకర సంక్రమణ యొక్క ఉద్దేశం ఏంటి ఇవన్నీ తెలుపుకుంటూ మేమే కాకుండా పిల్లలను కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి ప్రారంభించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడాలో వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్ మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేస్తవారికి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయాలని దృఢ సంకల్పంతో ఉండి వారికి ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 2,76,000 చేప పిల్లలను బేస్తవారికి పంపిణీ చేస్తూ పెద్ద చెరువులో వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో బేస్తవారికి ఆర్థిక భరోసా ఇచ్చినట్లు అవుతుందన్నారు. అనంతరం బేస్తవారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున మాకు చేప పిల్లలను పంపిణీ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషర్స్ ఫీల్డ్ అసిస్టెంట్ నాగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ రఘుపతి రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, సొసైటీ మాజీ డైరెక్టర్ గట్టవత్తల నర్సారెడ్డి, ఓబీసీ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృపాల్, నెహ్రూ, హలీం, జల్ల భూమన్న, చిన్న ముత్తన్న, మోహన్, బెస్త సంఘం సభ్యులు అశోక్, గంగాధర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ 1వ డిపో డిఎంబీఎస్ ఆనంద్ను సస్పెండ్ చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన దావత్ పేరుతో గ్యారేజీలో మేకను వధించి చట్టాన్ని ఉల్లంఘించి జీవవధను చేయడం జరిగిందని ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి 1వ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్, మెకానికల్ ఫోర్మెన్ వసుంధరలను వెంటనే సస్పెండ్ చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్టీసీలో అపాయింట్మెంట్ పొందిన నుండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వివిధ పదవులతో డిపో మేనేజర్ స్థాయి వరకు ఎదిగిన ఆనంద్ ప్రమోషన్ కోసం అనేక మంది కార్మికులను ఆర్థికంగా, మానసికంగా వేధించినట్లు అనేక మంది కార్మికుల నుండి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆనంద్ వసుంధరల అక్రమాలను ప్రశ్నించిన కారణంగా అనేక మంది కార్మికులకు సస్పెండ్కు కారణమయ్యారని దండి వెంకట్ తెలిపారు. ఆనంద్ అక్రమాల వల్ల ఆర్టీసీ కార్మికుల కుటుంబం సభ్యులకు తీరని అన్యాయం జరిగిందని దండి వెంకట్ తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ను సస్పెండ్ చేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు యాటల అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, ఆర్టీసీ రిటైర్డ్ సీనియర్ ఉద్యోగులు బి శంకర్, ఆర్ నరసింహులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఆర్టీసీ 1 డిపో మేనేజర్ని బిఎస్ ఆనంద్ని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బీఎల్టీయూ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అరాచకాల వల్ల అనేక మంది కార్మికులు మరి సస్పెన్షన్ గురి కావడం, దాదాపు ఒక 50 మంది కార్మికులు వారి కుటుంబాలని ఆర్థికంగా, మానసికంగా వేధించారు. నందిపేట మండల కేంద్రంలోని 11వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. నందిపేట్ గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద 11వ వార్డు పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు గ్రామ సర్పంచ్ సిలిండర్ లింగం వార్డు సభ్యురాలు ఫర్హీన్ బేగం చేతుల మీదుగా శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సీసీ రోడ్ పనులు ఉర్దూ మీడియం పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ ఎర్రం సిలిండర్ లింగం ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. బాన్స్వాడ యూత్ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చక్కడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం కేటీఆర్కు అలవాటుగా మారిందన్నారు. కేటీఆర్ ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు తగదని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు, అహంకార వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, అబ్దుల్ మోయిస్, సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్, యువ నాయకులు సయ్యద్ గౌస్, అతిక్, రఫత్, భూపతి, ఎజాజ్, ఫేజ్ అహ్మద్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మరి నేడు తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజల మనోభావాలను తీసే విధంగా మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. ఇది సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు మీకు హెచ్చరిస్తా ఉన్నాం, యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి వాక్యాలు ఇంకోసారి చేస్తే ఖచ్చితంగా ముట్టడి కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ తరఫు నుంచి చేస్తామని తెలియజేస్తాం. ఎంపీ అరవింద్ మర్యాదపూర్వకంగా నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్యలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలెక్టర్ ఛాంబర్లో ఎంపీ అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిపై కలెక్టర్తో ఎంపీ అరవింద్ చర్చించారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఛాంబర్లో సిపి సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ అరవింద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సావిత్రిబాయి జయంతి వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సన్మానించారు. ఈసారి జిల్లా నుండి బాసర IIITలో 298 మంది ఎంపికయ్యారని ఉపాధ్యాయులను అభినందించారు. ఈసారి 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మానాల మోహన్ రెడ్డి, డిఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ గత సంవత్సరం నుంచి నా పిల్లలకు, మన పిల్లలకు ఇప్పుడే కలెక్టర్ గారు అన్నప్పుడు ఎప్పుడు ఆ వార్డు వాడేవాడిని. మన పిల్లలు అనుకోని ఇంత చక్కని ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి అభినందిస్తాను. ఎందుకంటే మనమందరం ఎడ్యుకేషన్ ముఖ్యం, ప్రాపర్టీస్ ముఖ్యం కాదు. చదువుకున్న వాళ్ళకు ఎక్కడైనా పోయి మన విద్యాభ్యాసం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నెల 11న జిల్లా మున్నూరు కాపు సంఘం సర్పంచ్లు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్ వద్ద తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు, జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కులానికి చెందిన సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ఆర్ఆర్ చౌరస్తా బస్టాండ్, రైల్వే స్టేషన్ మీదుగా ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సన్మాన కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఒక్క మున్నూరు కాపు పాల్గొని విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు. ఈరోజు నిజామాబాద్కు ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు వస్తున్నాయి. సమ్మర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా, ట్యాంకర్లు లేకుండా ప్రతి ఇంటికి వాళ్ళ గోదావరి నీళ్లు వస్తున్నాయంటే అది దాంట్లో శ్రీనివాస్ గారి కృషి ఎంత ఉందో మీ అందరికీ. సో అటువంటి సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ రాకపోవడం చాలా దురదృష్టకరం. కొన్ని పార్టీలు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు ఇవ్వలేదు. ఇచ్చిన పార్టీలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మునుముందు ఈ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఇవ్వని వాళ్ళని కూడా సంఘంకి ఈ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని గుర్తించి కనీసం రాబోయే రోజుల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం వారికి ఇవ్వాలని చెప్పి జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్గా నేను అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతం, మెదక్ జిల్లాలో ఆంధ్ర ప్రాంతం అనంతపూర్లో పర్యటించినప్పుడు కొన్ని గ్రామాల్లో ఇండ్లకు తాళాలు ఉండడం చూసి ఎందుకు అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండేవారు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం జరిగిందని, దీన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం వలసలను నివారించడానికి గ్రామాల్లో ఉపాధి కల్పించడానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టడం జరిగిందని, ఆ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పిస్తూనే ఏ పని చేయాలనేది, 365 రోజుల్లో ఏ రోజు పని చేయాలనేది దానిని కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్లు, గ్రామ ప్రజలు కలిసి గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకునే వెసులుబాటును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని పేరు మారుస్తూనే దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఉపాధి హామీ పనిలో 100 రోజుల పని దినం ఉన్నదాన్ని 125 రోజులు చేస్తున్నామని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం చేసిన 125 రోజుల పనిలో 75 రోజులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని, మిగతా 50 రోజుల పని భారాన్ని రాష్ట్రాలపై మోపారని నగేష్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ పేరును తీసివేసి జీరాంజీ అని పేరు పెట్టి పథకాన్ని నీరుగార్చే విధంగా బీజేపీ చేసిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వర్ణి ఎంసీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ బాబా, జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, నగర మైనార్టీ అధ్యక్షులు ఎజాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, సర్పంచ్ కిసాన్ నరేందర్ గౌడ్, గణేష్, సర్పంచ్ జనార్దన్, అష్రఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరి ఎందుకు ఈ ఇళ్ళకి ఈ విధంగా తాళాలు ఇస్తున్నారంటే, గ్రామ స్థాయిలలో ఉపాధి దొరకక వలసలు పోయి వేరే దేశాలలో కానీ వేరే ప్రాంతాలకు కానీ జీవనోపాధి చేసుకోవడం వెళ్తున్నారని చెప్పడం జరిగింది. దానిని గ్రహించి అప్పుడు కేంద్రంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ వలసను నివారించడానికి గ్రామ స్థాయిలో గ్రామీణ ఉపాధి పథకం సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. 47 నంబర్ రేపు శుక్రవారం బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో చేపట్టే సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యక్రమానికి రావాల్సిన ఉన్నప్పటికీ రేపు అత్యవసర భేటీ రీత్యా ఢిల్లీలో ఐర్లాండ్ ప్రతినిధుల బృందం భేటీ ఉండడం వల్ల కార్యక్రమానికి రాలేకపోతున్నారన్నారు. అయితే కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. ఎన్నికల్లో 100కు పై సర్పంచ్ స్థానాలతో పాటు పెద్ద మొత్తంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగిందని, ఇది మన బీజేపీ పార్టీకి మనకు గర్వకారణమని, విజయోత్సవ సభను విజయవంతం చేయాల్సిన ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో బీజేపీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద మొత్తంలో రావాల్సిందిగా కోరారు. కొన్ని కారణాల వల్ల బయట నుంచి వచ్చిన బృందాలు పైనకు రేపు ప్రధానమంత్రితో మీటింగ్ జరగడం ఉంది. దానికోసం ఆయన ఈ ప్రోగ్రాంకు రావటం లేదు. కానీ ప్రోగ్రాం మాత్రం యథావిధిగా ఉన్న నాయకులతోని ప్రోగ్రాం జరుగుతుందని. విద్యార్థి దశ నుండే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ జాడి రామకృష్ణ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం సత్యశోధక్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రిన్సిపల్ ఆర్ నర్సే అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యార్థులు వాహనాలు నడపరాదని, 18 సంవత్సరాల కన్నా చిన్నవారు వాహనాలు నడిపితే జువెనైల్ హోమ్లకు పంపడమే కాకుండా వారి తల్లిదండ్రులకు 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ముఖ్యమని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారు ఇతర వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు సిరికొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడల్లో వివిధ చోట్ల రోడ్డు భద్రతా అవగాహన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్మలా హృదయ పాఠశాలలో రాజ్యాంగంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల హృదయ పాఠశాల విద్యార్థులకు భారత రాజ్యాంగం మౌలిక నిర్మాణంపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రధాన వక్తగా నర్రా రామారావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాచరికం కన్నా ప్రజాస్వామ్యం మిన్న అనే దృక్పథంతో భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకుని జనవరి 26, 1950 నుండి అమలు చేసుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమై సార్వభౌమత్వం, సోషలిస్టు, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, గణతంత్రం అనే లక్ష్యాలను ఇముడ్చుకొని జాతి జనులకు సామాజిక ఆర్థిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలను సమకూర్చే విధంగా తెలియచెప్తుంది. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలు. 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగం అనేది పార్లమెంట్ కంటే ఉన్నతమైంది. దాని యొక్క మౌలిక నిర్మాణంకు ఎలాంటి విఘాతం కలిగే చట్టాలు పార్లమెంట్ తెస్తే దాన్ని రద్దు చేసే అధికారం న్యాయ సమీక్ష ద్వారా సుప్రీంకోర్టు చేపడుతుందని తెలియచెప్పింది. కాబట్టి మనం రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, మన రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగం, మన రాజ్యాంగం సమానత్వము, స్వేచ్ఛ, సామాజిక ఆర్థిక న్యాయాలను చేకూర్చే రాజ్యాంగం. దీన్ని అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కుల మత విద్వేషాలను రగులు కోల్పడం రాజ్యాంగ విరుద్ధమని తెలియచెప్పారు. రాజ్యాంగ పీఠికను చూడకుండా చదివిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ సరిత, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కోయడి నరసింహులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణల ద్వారా ఇప్పుడు 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, సుమారు 106 అమెండ్మెంట్స్ తోటి ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్దదైన రాజ్యాంగము. ఈ రాజ్యాంగం ద్వారా మనము రాచరికపు వ్యవస్థను పక్కకు తోసి నియంతృత్వ పాలనను పక్కకు పెట్టి మతాలు, కులాలలో ఉన్నటువంటి వైషమ్యాలను పక్కకు తోసి ఒక సెక్యులర్ రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నాము. బాన్స్వాడలో ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన మృతదేహంతో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. 448 నంబర్ బాన్స్వాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద రాజీవ్ చౌరస్తాలో బుడ్మి గ్రామస్తులు మృతదేహంతో రాస్తా రోకో నిర్వహించారు. నిన్న రాత్రి కొల్లూరు దగ్గర ఆటో ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కూలీ పని చేసే రుక్మిణి అనే మహిళ మృతి చెందడం, మిగతా వారు గాయపడడం జరిగింది. పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అదుపులో తీసుకోలేదని, మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని సముదాయించి ప్రయత్నం చేసిన గ్రామస్తులు మాత్రం రాస్తా రోకును కొనసాగిస్తున్నారు. కుటుంబానికి గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. మేము ఊరు పెద్దగా మాట్లాడుతున్నాం, దయచేసి. లేకపోతే ఇది ఏమిటి, ఇంతానేమా? నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పకపోతే ఇంతానేమా? కానీ చిన్న సిగ్నల్ పడితే అట్లా ఒక బైక్ వెళ్ళిపోతే దాన్ని ఫోటో కొడుతున్నా. ఇంత డెవలప్ అయిన దగ్గర నడి రోడ్డు మీద కుదుకుంటే ఇప్పటిదాకా లేదంటే ఏంది? నమ్మమంటారా? ఇది మేము నమ్మమంటారా? ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. మాక్లూరు మండలం మానిక్ బండార్ సెకండ్ డివిజన్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం మానిక్ బండార్ బీజేపీ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ శివలాల ఆధ్వర్యంలో లబ్ధిదారులైన దర్పల్లి సంధ్యకు 20,500, కోటిపల్లి కిరణ్కు 24,000, మొహమ్మద్ రిహాన్కు 60,000, మాలవత్ రవికి 18,000, శ్రీలక్ష్మికి 16,500, నూనె గీతికకు 8,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్ పట్టణంలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్, ఎంపీ సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉత్సాహంగా సాగిన ప్రెస్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. సిపి సాయి చైతన్య అద్భుత ప్రదర్శన, సిపి టీం విజయం. మోటార్ వాహనాలు పుష్పక విమానాల, మృత్యు శకటాల తేల్చుకోవాల్సింది వాహనదారులే. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టులో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి.
దోమకొండ మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. జిల్లాలో ఏటీఎంల దొంగతనాలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పట్టుకున్న పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. అందరినీ ఆకట్టుకుంటున్న టీం మహేష్ అన్న బృందం ముద్రించిన కాంగ్రెస్ పార్టీ తెలుగు క్యాలెండర్ 2026. ఐడియా భేష్ అని టీంను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.